హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్ల పులుసు ఎంతో టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లేట్నంతా నాకేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకోసారి కూడా చేసుకొని తింటారు. ముందుగా మీ ఇంట్లో జనాభాను బట్టి ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకోండి. అందులోనే ఆనియన్స్ అనేవి ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. అవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకోండి. మీకు త్వరగా నానాలంటే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్స్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ కావాలి. అందులోనే సాఫ్ట్గా త్వరగా కుక్ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. తర్వాత చింతపులుసు పోసినాక మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వేసుకొని కాసేపు బాగా కుక్ చేయండి. అందులోనే అప్పటికప్పుడు నూరేసుకున్న అల్లం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలా అప్పుడే ఫ్రెష్గా యాడ్ చేసుకోవడం వల్ల అల్లం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులోకి మీకు టేస్ట్గా సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారాన్ని యాడ్ చేసుకోండి. అదంతా ఒకసారి కలుపుకోండి. కారం అనేది కారపు స్మెల్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మీరు నానబెట్టుకున్న చింతపండుని మొత్తం గుజ్జు అంతా తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా మీరు ఉడకబెట్టుకున్న గుడ్లకి అనేక ఘాట్లు అనేది ఈ విధంగా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల అందులోకి కారము పులుసు అని వెళ్ళి గుడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఎగ్స్ అన్నీ కొంచెం కారంలో ఫ్రై అయిన తర్వాత మీరు నానబెట్టుకున్న చింతపండు అనేది గుజ్జంతా తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. మెంతి పొడి కూడా వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపులుసులోకి టాప్ సీక్రెట్ అనేదంటే ఎగ్ పులుసులో మెంతి పిండి ధనియాల పొడి ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందులోనే కొద్దిగా లాస్ట్కి కరివేపాకు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ. నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చింతపులుసు అనేది మగ్గే వరకు ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.